హాయ్ ఫ్రెండ్స్, ఓటర్ హెల్ప్లైన్ యాప్ ఇన్స్టాల్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి ఓటర్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పమని చాలామంది అడుగుతున్నారు. అది ఎలాగో ఈరోజు తెలుసుకుందాం. ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఒకటి ఈపీఐసి నంబర్ అంటే ఓటర్ ఐడి నంబర్ లేదా ఓటర్ రిజిస్టర్ చేసినప్పుడు వచ్చిన రిఫరెన్స్ నంబర్ తెలిసి ఉండాలి. ఓటర్ ఐడి నంబర్ తెలియకపోతే సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. 2 ఓటర్ మొబైల్ నంబర్ ఓటర్ ఐడికి లింకు చేసి ఉండాలి. ఒకవేళ మొబైల్ నంబర్ ఓటర్ ఐడికి లింకు చేయకపోతే ఈ ఈపీఐసి కార్డు డౌన్లోడ్ చేసుకోవటానికి వీలు కాదు. ఇలాంటి వారు సెర్చ్ చేసి మీ పోలింగ్ కేంద్రం పేరు, అడ్రస్సు తెలుసుకుంటే పోలింగ్ రోజు సులభంగా పోలింగ్ కేంద్రం చేరుకోవచ్చు. ఓటు వేయటానికి ప్రింటెడ్ ఈ ఈపీఐసి కార్డు లేదా ప్లాస్టిక్ కార్డు తప్పనిసరి కాదు. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి అనుమతి పొందిన ఐడి ప్రూఫ్ ఏదైనా ఉంటే చాలు ఓటు వేయవచ్చు. ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవటానికి ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి, యూజర్గా రిజిస్టర్ చేసుకోవాలి. ఒకరు యూజర్గా రిజిస్టర్ చేసుకుంటే ఎవరి ఓటర్ కార్డు అయినా డౌన్లోడ్ చేయవచ్చు. 2, ఈ ఈపీఐసి కార్డ్ డౌన్లోడ్ చేసుకోవటం. ఇప్పుడు గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా ఇంటర్నెట్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్లో ఓటర్స్ సర్వీస్ పోర్టల్ అని టైప్ చేయండి. సెర్చ్ రిజల్ట్స్లో ఓటర్స్ సర్వీస్ పోర్టల్ ఎలక్షన్ కమిషన్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. స్క్రీన్ పైకి స్క్రోల్ చేస్తే ఈ ఈపీఐసి డౌన్లోడ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు లాగిన్ స్క్రీన్ కనిపిస్తుంది. మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతుంటే సైన్ అప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మొబైల్ నంబర్ ఉంటే ఈమెయిల్ ఐడి, క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ ఫోన్కి ఇప్పుడు ఒక ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్ అని మెసేజ్ కనిపిస్తుంది. ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయండి. మొబైల్ నంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. లాగిన్ సక్సెస్ అయితే మళ్ళీ హోమ్ పేజీ కనిపిస్తుంది. స్క్రీన్ పైకి స్క్రోల్ చేసి కిందికి రండి. ఇక్కడ ఈ ఈపీఐసి డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈపీఐసి నంబర్ లేదా ఓటర్ రిజిస్టర్ చేసినప్పుడు వచ్చిన రిఫరెన్స్ నంబర్ ఎంటర్ చేసి స్టేట్ సెలెక్ట్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఓటర్ వివరాలు కనిపిస్తున్నాయి. స్క్రీన్ పైకి స్క్రోల్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓటర్ ఐడి లింకు చేసిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఓటీపీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని గ్రీన్ కలర్లో మెసేజ్ కనిపిస్తుంది. డౌన్లోడ్ ఈ ఈపీఐసి అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఈ ఫైల్ పీడిఎఫ్లో ఉంటుంది. ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి మీ ఓటర్ వివరాలు చెక్ చేయండి. ఈ ఈపీఐసి కార్డ్ పేపర్ మీద ప్రింట్ తీయించుకోవచ్చు. కావాలనుకుంటే డిటిపి సెంటర్లో ప్లాస్టిక్ కార్డు మీద ప్రింట్ చేయించుకోవచ్చు. ఇప్పుడు హోమ్ పేజీకి తిరిగి వచ్చి ఈ ఈపీఐసి మీద క్లిక్ చేసి మీ ఇంట్లో ఇతర సభ్యుల ఓటర్ ఐడి కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్లకు ప్రత్యేకంగా యూజర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక ఓటర్కి ఈపీఐసి కార్డు డౌన్లోడ్ చేసుకోవటానికి 1 నిమిషానికి మించి పట్టదు. ఇప్పుడు సెర్చ్ చేసి ఓటర్ ఐడి నంబర్, పోలింగ్ కేంద్రం వివరాలు ఎలా చూడాలో తెలుసుకుందాం. హోమ్ పేజీ స్క్రీన్ పైకి స్క్రోల్ చేస్తే మెనూ కనిపిస్తుంది. సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ మీద క్లిక్ చేయండి. ఇంతకు ముందు ఓటర్ ఐడికి మొబైల్ లింకు చేసి ఉంటే ఇప్పుడు మొబైల్ నంబర్తో సెర్చ్ చేయటం సులభం. సెర్చ్ బై మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇప్పుడు కనిపించే స్క్రీన్లో స్టేట్ సెలెక్ట్ చేసి మొబైల్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఓటర్ మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈపీఐసి నంబర్, ఓటర్ పేరు, పోలింగ్ కేంద్రం మొదలగు వివరాలు కనిపిస్తున్నాయి. ఈపీఐసి నంబర్ పర్మనెంట్గా ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఈ నంబర్ మీ దగ్గర ఉంటే ఓటర్ వివరాలు ఎప్పుడైనా సులభంగా వెతుక్కోవచ్చు. మొబైల్ కాంటాక్ట్స్లో ఒక కాంటాక్ట్గా సేవ్ చేసుకుంటే మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది.
ఒకవేళ ఓటర్ మొబైల్ నంబర్ ఓటర్ కార్డుకు లింకు చేయకపోతే సెర్చ్ బై డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఓటర్ వివరాలు తెలుసుకోవచ్చు. స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఓటర్ పేరు, తండ్రి పేరు, భర్త పేరు ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏజ్ సెలెక్ట్ చేయండి. జెండర్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం సెలెక్ట్ చేయండి. చివరిగా క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మీ పేరు స్పెల్లింగ్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఒక్క అక్షరం తేడా వచ్చినా నో రికార్డ్ ఫౌండ్ అని మెసేజ్ వస్తుంది. మళ్ళీ ట్రై చేయండి. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బాయ్.